This video is made for education purpose only. వెల్కమ్ టు దిస్ ఇస్ ఫర్ ద యూట్యూబ్ ఛానల్. గైస్, మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు చాలా మంది, మాకు నాన్ కోడింగ్ అంటే మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కాకుండా, అంటే కోడింగ్తో సంబంధం లేకుండా మాకు నాన్ కోడింగ్ రూల్స్ కొద్దిగా మాకు ఇంటర్న్షిప్ అవ్వచ్చు, ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ మాకు ఎక్కువ పోస్ట్ చేయవు అనేసి చాలామంది డిఫరెంట్గా కామెంట్ చేస్తున్నారు. ఎస్, మీకోసం నేను 3 కంపెనీస్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. తప్పకుండా ట్రై చేయండి గైస్. ఓకే, మనకి ఫౌండెడ్ ప్లాట్ఫామ్ తెలుసు కదా. సో నౌకరీ, లింక్డ్ఇన్ ఎలా అయితే ఉందో ఫౌండెడ్ కూడా మనకి ఒక మంచి ప్లాట్ఫామ్. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చక్కగా ప్రొఫైల్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకోండి గైస్. ఓకే, ప్రాపర్గా బిల్డ్ చేసుకోండి. ఎలా అయితే మీ naukri.comలోని మీ యొక్క ఫోటోగ్రాఫ్ దగ్గర నుంచి మొత్తం ఓటీపీస్ అన్ని ఇచ్చి అథెంటికేషన్ ఇచ్చేసి ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, సర్టిఫికేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎలా అయితే ఇస్తారో అలాగే నీట్గా ఇచ్చేసి ఒక మంచి ప్రొఫైల్ చేసుకున్నారంటే ఈ యొక్క ఫౌండెడ్ నుంచి కూడా చాలా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. ఈవెన్ మా కలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా చాలా మందికి కాల్స్ వస్తున్నాయి ఫౌండెడ్ నుంచి. అందుకే ఫౌండెడ్ యొక్క ప్లాట్ఫామ్ నుంచి కొన్ని జాబ్స్ పిక్ చేసుకొని మీకోసం ఈ యొక్క పట్ల వీడియో అయితే చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు వదులుకోవడం, అసలు మిస్ అవ్వదు. ఎందుకంటే అందరూ నౌకరీ, లింక్డ్ఇన్ మీదే పెడుతున్నారు. సో దాని మీద ఎక్కువ మంది క్రౌడ్ అయిపోతున్నారు. బట్ ఇలాంటి కొత్త కొత్త ప్లాట్ఫామ్స్లో కనుక మనం ట్రై చేస్తే తప్పకుండా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫౌండెడ్ అన్నది ఏం కొత్త ప్లాట్ఫామ్ ఏం కాదు, monster.comదే ఫౌండెడ్ మాట. చెక్ చేసుకోండి. ఓకే, సో ఫౌండెడ్లో ఫస్ట్ మనకి షుగర్ ఫిట్ అనే ఒక కంపెనీ నుంచి కస్టమర్ సపోర్ట్ ఇంటర్నల్ రోల్ ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఇది బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. ఇక్కడ చూడండి 1 day ago ఈ జాబ్ అయితే స్పాట్ అయింది అనమాట. సో ఈ ఫోకస్ షీట్ ఇక్కడ మనం చూస్తే మనకి 2021 షుగర్ ఫిట్ వచ్చేటప్పుడు 2021లో ఈ యొక్క కంపెనీ అయితే స్పాట్ చేశారన్నమాట. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ సెక్టర్ 3 బెంగళూరులో మనకి ఈ యొక్క జాబ్ అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇది ఇంటర్న్షిప్ కాబట్టి ఫస్ట్ మనకైతే స్టైఫండ్ రూపంలో ఉంటుంది అనమాట. మనకి 15,000 per month వరకు మనకైతే స్టైఫండ్ అయితే ఉంటుంది. సో డ్యూరేషన్ ఏమో 3 months ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్గా వీళ్ళైతే కన్వర్ట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ పెర్ఫార్మెన్స్. అంటే మనకి ట్రైనింగ్ ప్లస్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ మనకి అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మనకి రెస్పాన్సిబిలిటీస్ అసలు ఏమేమి ఉంటాయని చూస్తే కస్టమర్ సపోర్ట్ ఇంటర్న్లో ఈ షుగర్ ఫిట్ అంటే మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఇది ఒక పర్సనలైజ్డ్ ఎవిడెన్స్ బేస్డ్ మనకి చెప్పాలంటే మనకి మొత్తం ఇంకా హెల్త్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అనమాట. సో సెన్సార్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్, మెడికల్ సైన్స్ బేస్ చేసుకొని సో ఫిట్నెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అవ్వచ్చు, దానికి రిలేటెడ్గా వీళ్ళైతే వర్క్ చేస్తారన్నమాట. సో దాని మీద మీరు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని యాక్సెస్ చేసే కస్టమర్స్ ఉంటారు కదా, ఆ కస్టమర్స్ని మీరైతే హ్యాండిల్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ ఆన్ సోషల్ మీడియా, ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్, కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, రెస్పాండ్ టు మెసేజ్, రివ్యూస్ అండ్ కామెంట్స్ ప్రాంప్ట్లీ, అంటే వాళ్ళ యొక్క కామెంట్స్కి ప్రాంప్ట్గా రెస్పాన్స్ అది ఇవ్వడం, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఓకే, సింపుల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫాస్ట్గా లాగిన్ చేసి తొందరగా అయితే అప్లై చేయండి. బట్ ఇంకో విషయం ఏంటంటే 100% మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటేనే మనకి అప్లై అయితే అవుతుంది అండ్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 100% లేకుండా ఏదో సగం చేసేసి సింపుల్గా అప్లై చేయొద్దు, మీకు రాదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఇంకా సెకండ్ అప్డేట్ చూస్తే మనకైతే నో బ్రోకర్ హుడ్ నుంచి అయితే వచ్చింది. సో చాలా మంచి కంపెనీ గైస్, చాలా మంది నో బ్రోకర్ యొక్క సర్వీసెస్ యూజ్ చేసుకుని ఉంటారు. L&D రీసెర్చ్ ఇంటర్న్ రోల్ ప్రెసెంట్ హైరింగ్ జరుగుతుంది. MBA HR పాస్ అవుట్ స్టూడెంట్స్కి 12K స్టైఫండ్ ఉంటుంది. దాన్ని ఫుల్ టైమ్లో కూడా కన్వర్ట్ చేస్తారట. హెచ్ఆర్ సైడ్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. మీరు చెప్పంటే మనకి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇన్స్ట్రక్షనల్ డిజైన్, కమ్యూనికేషన్ స్కిల్స్, కోచింగ్ అండ్ మెంటరింగ్ స్కిల్స్ మీకైతే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. సో ఎక్సలెంట్ వెటరన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్, అనలిటికల్ స్కిల్స్, ఎబిలిటీ టు వర్క్ కొలాబరేట్లీ అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్ ఏ పాస్ డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్స్, సైకాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీనికి అయితే ట్రై చేసి, MBA HR రిలేటెడ్గా ఎవరైతే జాబ్ చెక్ చేద్దాం అనుకున్నా వాళ్ళంతా కూడా ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద ఫుల్ టైమ్ ఆన్ సైట్ రోల్ అట. లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్న్ లొకేటెడ్ ఇన్ ద బెంగళూరు అని మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్న్గా మీరైతే వర్క్ చేస్తారు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇది కూడా మంచి అప్డేట్, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్ అప్డేట్ వచ్చేటప్పుడు మనకైతే జస్ట్ ఏ బ్యాంక్ నుంచి అయితే వచ్చింది. మనకి ఎక్కడ చూసినా మనకి కనిపిస్తుంటుంది కదా ఈ యొక్క బ్యాంకు. ఇక్కడ నుంచి కూడా మనకి HR రిలేటెడ్గా మనకు ఒక వేకెన్సీ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారన్నమాట. సో ఇది మనకి పూణే లొకేషన్కి అయితే స్పాట్ అయింది. బ్యాంకింగ్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ సెక్టార్లోకి మనకైతే వస్తుందన్నమాట. సో అసోసియేట్ రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు, క్లియర్గా తెలుస్తుంది. సో బెస్ట్ ఇన్ క్లాస్ లీవ్ పాలసీ ఉంటుంది, ఇంకా పేరెంటల్ లీవ్స్, మొత్తం అన్ని బెనిఫిట్స్ కూడా మనకైతే ఉంటాయని చెప్తున్నారు. సో మీరు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్స్తో మీరైతే ఇంటరాక్ట్ అవుతారు, వీళ్ళ క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వర్క్ అయితే చేస్తారని క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. సో HR కూడా మొత్తం బిజినెస్ అడ్వైజరీకి సంబంధించిన మనకి రోల్ మాట. సో బెటర్గా మనకి పే ప్యాకేజ్ అయితే ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు గవర్నెన్స్లోని, ఆపరేషన్స్లోని, సో డిఫరెంట్ సెక్టార్స్లో మీరైతే వర్క్ చేస్తారని ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. మీకు కనుక HR అడ్వైజ్లో కనుక ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వైజ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అయితే అవుతుంది. సో మేజర్గా మనకి ఫోన్ కాల్స్, ఈమెయిల్ అండ్ చాట్ ప్రాసెస్ మనకైతే ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దీనికి సో చెప్పాలంటే మనకి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ అండ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు, మిస్ అవుతుంది. ఎవరైతే HR సైడ్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. పూణే లొకేషన్కి అయితే మనకి ఈ జాబ్ అయితే స్పాట్ అయింది. ఈ 3
అప్డేట్స్ యొక్క లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయండి. ఫస్ట్ మనకి షుగర్ ఫిట్ వచ్చడం మనకి బెంగళూరులో నుంచి ఉంది, మనకి నో బ్రోకర్ కూడా బెంగళూరే, ఇంకా ఈ జస్ట్ బ్యాంక్ వచ్చేటప్పుడు మనకైతే పూణే నుంచి అయితే ఉంది, చెక్ చేసుకోండి గైస్. ఓకే, హైరింగ్ ఎక్కువ మందికి షేర్ చేయండి. సో మీకు కనుక రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకొక ఎక్స్టెంట్ పెడితే మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.